ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఏంటంటే అదరబాదరగా చేసింది కాదు, తానంతలు తానుగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాదు, చాలా అధ్యయనం చేసినటువంటి చట్టమే. ఇలాంటి ఒక చట్టం దేశవ్యాప్తంగా దేశ ప్రయోజనాల కోసం, దేశ ప్రజల క్షేమం కోసం ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇతరుల అభిప్రాయాలు తీసుకోకూడదు అన్నది కానీ, అది నిర్లక్ష్యం చేయాలన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి చాలా అనుమానాలు యథాతథంగా రికార్డ్స్ ఏమైనా నమోదు చేసేస్తారంటే అదేం జరగదు. ఆంధ్రప్రదేశ్ లో ఈ దేశంలో అత్యంత ఆధునికమైన టెక్నాలజీని ఉపయోగించి జరుగుతున్నటువంటి సర్వేని ప్రారంభించాం. ఇది దీనికి కనెక్టెడ్. ఈ సర్వే ఇప్పటికే 4000 రెవెన్యూ విలేజ్ లో కంప్లీట్ అయింది, 17,000 గ్రామాలకు గాను. నెక్స్ట్ మిగిలినటువంటి 13,000 గ్రామాల్లో కూడా చాలా శరవేగంగా రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరుగుతున్నాయి. అప్డేషన్ త్రూ సర్వే. ఈ సర్వే ఎంత పర్ఫెక్ట్ సర్వే అంటే ఈ దేశంలో ప్రపంచంలో అందుబాటులో ఉన్నటువంటి అత్యాధునికమైన టెక్నాలజీని దీనికి ఉపయోగిస్తున్నాం. పెద్ద తేడాలు కూడా రావడానికి వీలు లేనటువంటి సర్వేని చేయడం ద్వారా ఫస్ట్ రికార్డు అప్డేట్ అవుతుంది, వివాదాలు లేని రికార్డు తయారవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 100 సంవత్సరాల క్రితం చేసినటువంటి బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుంచి సర్వే, తర్వాత మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సమగ్రమైన సర్వే ఈ రాష్ట్రంలో ఇప్పుడు నిర్వహించలేకపోయినాం. ఇప్పుడు జరుగుతుంది. భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కూడా, చాలా రాష్ట్రాలు వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సర్వేని చూసి వారందరూ కూడా అనుసరించేటువంటి స్థితిలో ఈనాడు వారందరూ మన గైడెన్స్ ని కూడా కొంతమంది తీసుకుంటున్నారు. మనం ఉపయోగించిన టెక్నాలజీ గానీ, మనం అనుసరించిన పద్ధతిని గానీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఒకసారి రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరిగిన తర్వాత మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రారంభిస్తాం. ఇప్పుడు చాలా మంది చట్టం అమలు అయిపోతుంది, చట్టం తెచ్చేశారని అంటున్నారు రాష్ట్రంలో. ఈ చట్టం ఇప్పుడు అమలు కావడం లేదు. ఎందుకు అంటే రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కాలేదు. రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కావడానికి ఇంకా కొంత టైం పడుతుంది. అది శరవేగంగా జరుగుతుంది. అయితే మీరు చట్టం తెచ్చేశారు కదా, ఆల్రెడీ ఇక్కడ ఫోర్స్ లో ఉంది కదా అంటే లేదు, చట్టం ఉంది, నోటిఫై చేస్తాం. తర్వాత ఏ ప్రాంతాల్లో ఎప్పటి నుంచి ఇది అమలు చేయాలన్నది నోటిఫై చేస్తాం. అది ఇప్పుడు ఈ 6-7 మాసాల్లో అయ్యేటువంటి పనేమి కాదు. ఈ లోపుగా హైకోర్టులో కొన్ని రిట్లు పడ్డాయి, పిల్స్ ఏవో కొన్ని పడినట్టున్నాయి. వివిధ న్యాయవాదుల సంఘాలు కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. దానికి సంబంధించి ఏ సేఫ్ గార్డ్స్ తీసుకోవాలన్నది స్టేక్ హోల్డర్స్ ఇచ్చినటువంటి అనేక అభిప్రాయాల్ని కలగలిసి రూల్స్ రూపొందించినప్పుడు చాలా వరకు అవన్నీ రూల్స్ లోనే తీసుకొస్తాం. న్యాయస్థానాలు ఏమైనా స్పెసిఫిక్ గా డైరెక్షన్స్ ఇస్తే అవి కూడా మార్పులు చేర్పులు చేసుకుంటాం. ఈ చట్టానికి ఇప్పటి వరకు రూల్సే ఫ్రేమ్ చేయలేదు. అమలు చేయము, ఇంత వేగం అమలు చేసేది ఇక్కడ లేదు అని చెప్పడానికి కారణం అసలు రూల్సే మేము ఫ్రేమ్ చేయలేదు. రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఇన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకుని రూల్స్ ఫ్రేమ్ చేస్తాం. నా అభ్యర్థన ఏంటంటే ఆస్తి గలవారికి గాని, ఈ చట్టం పైన అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి న్యాయవాద సంఘాలకు గాని, న్యాయవాదులకు గాని, వారి సంఘాలకు గాని ఈ ప్రభుత్వం విశాలమైన ప్రజల అవసరాలని, వారి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం అధ్యయనం చేసిన ఒక అంశాన్ని అన్ని రాష్ట్రాల కంటే ముందు టేకప్ చేసింది తప్ప తానంతలు తానుగా చేసినటువంటిది కాదు. ఇది విశాలమైన ప్రయోజనం ఉందని భావిస్తేనే ఇది అమలు చేస్తున్నాము. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఈ చట్టం వల్ల రాదు. అన్ని సేఫ్ గార్డ్స్ దీంట్లో ఉంటాయి. రూల్స్ ఇంకా మేము ఫ్రేమ్ చేయలేదు, విడుదల చేయలేదు. రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఈ వివిధ సంఘాలు వ్యక్తం చేసినటువంటి, పౌరులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గౌరవిస్తాము. యథాతథంగా హైకోర్టు ఇప్పటికే ఇచ్చినటువంటి ఆర్డర్ లో సివిల్ కోర్ట్స్ అన్ని ఈ చట్టం రూపొందించబడినా ఇంకా అమల్లోకి రాలేదన్నది భావించి సివిల్ కేసులన్నింటినీ ఎంటర్టైన్ చేయమని చెప్పింది. అందుకోసం జిల్లా కోర్టులు అన్ని కూడా ఇవి ఎంటర్టైన్ చేస్తాయి ఇప్పుడు రాష్ట్రంలో. ఆ పనికి ఏమీ ఇబ్బంది ఏమి లేదు. నా విజ్ఞప్తి, న్యాయవాద సంఘాలని వెంటనే కోర్టులకు వెళ్లి యథావిధిగా కార్యక్రమాలను సాగించాలని, మీలాగే మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ విశాలమైన ప్రయోజనాలను రక్షించాలన్న ప్రభుత్వం ఇదని ఈ సందర్భంగా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.